నమస్తే బ్రో. నమస్తే. సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అసలు ఆ పదవికి ఒక అలంకారం అనేది వచ్చింది. అయితే పక్క రాష్ట్రంలో కూడా డిప్యూటీ సీఎంలు ఉన్నారు, లైక్ తెలంగాణలో కానీ వేరే రాష్ట్రాల్లో కానీ. అయితే ఎవరి పనితీరు ఎట్లా ఉంది, ఎవరిది బాగుంది అనిపిస్తుంది? అన్న, నేనైతే ఫస్ట్ ఇంతవరకు ఏ ప్రభుత్వంలో కానీ డిప్యూటీ సీఎంగా ఉన్న వారికైతే ఎటువంటి గుర్తింపు లేదు. సాధారణ ప్రజల్లోకైతే డిప్యూటీ సీఎం ఉన్నారు అనే పోస్ట్ గురించి కూడా ఎవరికి తెలీదు. కానీ ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అయితే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఆయన రావడం వల్లనే డిప్యూటీ సీఎం ఒకరు ఉన్నారు, సీఎం కింద ఇంకొక అతను ఇంకో పోస్ట్ ఉంది అక్కడ. ఆయన కూడా సమాజానికి అంతో ఎంతో సేవ చేసే పోస్ట్ ఉంది అని అందరికీ తెలిసింది. కాబట్టి నెక్స్ట్ టైం అయితే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం నుంచి కాకుండా డైరెక్ట్గా తనే సీఎం అవుతాడని కూడా అంటున్నా. అంటే ఇకపైన ప్రతి రాష్ట్రంలో కూడా డిప్యూటీ సీఎం కూడా అర్హత వచ్చింది కాబట్టి పోటీ చేసే వాళ్ళు దాని గురించి కూడా పోటీ చేస్తారంటారా? చేస్తారన్న. ఇప్పుడు తెలంగాణలో కూడా కోరిక ఉంటది కదా, డిప్యూటీ సీఎం కూడా అది కూడా ఇంతకు ముందు దాని ఆ పోస్ట్ కి వాల్యూ తక్కువగా ఉన్నింది. ఇటీవల పవన్ కళ్యాణ్ గారు దాన్ని పెంచేశారు కాబట్టి ఆ పోస్ట్ కూడా అంతో ఎంతో గుర్తింపు ఉంది అనేసి ఆ పోస్ట్ కూడా పక్క రాష్ట్రాల్లో కూడా తయారు చేస్తారు. అయితే కొంతమంది ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినప్పటికీ కూడా ఆయనకు అంత రైట్స్ లేవు, ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే మళ్ళీ చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి అంటున్నారు. సో మరి అట్లా దానికి ఏమంటారు? మరి సీఎం డెసిషన్స్ తీసుకున్న కొన్ని సమయాల్లో అయితే డిప్యూటీ సీఎం గారు కూడా అమలు పరిచేకి అతని సిగ్నేచర్ కానీ అతని అనుమతి కూడా తీసుకుంటారు. కానీ ఇక్కడైతే పవన్ కళ్యాణ్ గారికి కూడా కొంత రెస్పెక్ట్ ఇచ్చి ఒకే కూటమిలో ఉన్నా కూడా డిప్యూటీ సీఎం కాకుండా డైరెక్ట్గా సీఎంఏ ఇద్దరు ఫ్రెండ్స్ లాగా ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి కూడా టీడీపీ ప్రభుత్వం రెస్పెక్ట్ ఇస్తుందని నేను చెప్తున్నాను.